జర్నలిస్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తూర్పు గోదావరి జిల్లా చింతూరు జర్నలిస్టులు ధర్నాకు దిగారు. వెంటనే విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం చింతూరు అడిషనల్ ఎస్పీకి విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేశారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చింతూరు డివిజన్ మీడియా తరఫున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు జరగడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విలేకరులపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా దాడులు చేసినా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకోవాలని మేము ముక్తకంఠంతో కోరుతున్నాం. అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళే మీడియా సమావేశంలో మీడియా మిత్రులను అనుచిత వ్యాఖ్యలు చేయడం, అరే వరే అని సంబోధించడం అనేది దేశవ్యాప్తంగా ఇది చర్చకు దారితీసింది. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మీడియా అనేది ప్రభుత్వంలో ఒక ఫోర్త్ ఎస్టేట్గా గౌరవించబడాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేసి మీడియాని చులకన భావంతో చూసే విధానం అనేది తప్పు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎవరి మీదైనా ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చింతూరు